ఎప్పుడైతే పెన్నిస్కి బ్లడ్ సప్లై తక్కువ వచ్చినా, లేకపోతే బ్లడ్ వస్తున్న మజిల్ హార్డ్ అయిపోయినా బ్లడ్ సప్లై రాక ఎరెక్షన్ రాదు. ప్లస్ ఈ వెయిన్స్ కూడా ఓపెన్ అయిపోయే ఉంటాయి. సో ఈ వెయిన్స్ క్లోజ్ అయిపోతేనే పెన్నిస్లోకి వచ్చిన బ్లడ్ పెన్నిస్లో ఉండి ఎరెక్షన్ మెయింటైన్ అయ్యింది. కానీ ఈ వెయిన్స్ ఓపెన్ అయిపోవటం వల్ల మళ్ళీ వచ్చిన బ్లడ్ వచ్చినట్లు ఈ వెయిన్స్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది అనమాట. పెన్నిస్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే సెక్షువల్గా ప్రాబ్లం వచ్చి అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే వాళ్ళకి ఏ కారణం వల్ల ఈ అంగస్తంభన సమస్య వస్తుంది. పెన్నిస్కి బ్లడ్ సప్లై లేక ఈ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఇక్కడున్న మజిల్లు హార్డ్ అయిపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా, లేదు అనంటే బ్లడ్ సప్లై వస్తున్నా లేకపోతే మజిల్ బాగానే ఉన్నా ఈ వాల్వ్స్ అనేది ఇక్కడి నుంచి బ్లడ్ లీక్ అయిపోతుందా, మెయిన్గా ఈ 3 కారణాలే ఉంటాయి. సో ఫస్ట్ కారణం ఏంటనేది తెలుసుకోవాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏమిటి, బ్లడ్ సప్లై రావట్లేదా, లేకపోతే మజిల్ హార్డ్ అయిపోయిందా, లేకపోతే ఈ వెయిన్స్ అనేది బ్లాక్ అయిపోయినాయా అనేది తెలుసుకోకుండా ప్రతిదానికి వైగ్రా ట్యాబ్లెట్స్ వాడతా వాళ్ళ టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు.